నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే, నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, మగపిల్లవాడుగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయింది. అర్జునుడు రథానికి ముందు నించుంది, మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు, ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి. అది వేరు మాట, అదంతా భీష్మపర్వమి. కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడు.